విజిల్స్ ఉండేవి, పేపర్లు చింపి వేసేవాళ్ళు, హాల్లోనే డాన్స్ బ్యానర్స్ ఉండేవి మాకు కదా. ఇవన్నీ చేసి మీరంటూ వస్తున్నారంటే హీరో హీరోయిన్లకు ఎంత రేంజ్లో కనిపిస్తారో మీకంటూ సపరేట్ బ్యానర్స్ పెట్టి కటౌట్లు పెట్టి ఇన్ని ఉండేది కదా. అయినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ఇమేజ్ బయట. అవును, ఇప్పుడు ఇది వచ్చేసి మాకు అనేటప్పటికీ మేము వ్యాంప్గా చేస్తాం కాబట్టి, విలన్స్తో చేస్తాం కాబట్టి మాకు ఎక్కువ ఉంటుంది. హీరోయిన్గా చేసే వాళ్ళకి కూడా మాట్లాడతారు సినిమా వాళ్ళు అని, సినిమా అయ్యా అని మాట్లాడతారు. కానీ వాళ్ళు కొంచెం బెటర్, మాకన్నా కొంచెం బెటరు. కానీ మాకు వచ్చేసి నేను కానీ అలా చూస్తే నేను కామెడీ చేసి ఉన్నాను, వ్యాంప్ చేసి ఉన్నాను, సాంగ్స్ చేసి ఉన్నాను, హీరోయిన్గా కూడా చేస్తున్నాము. కానీ పేరు ఉంటుంది, అది అలవాటు పడిపోతుంది. ఇప్పుడు సినిమా చూస్తే ఇప్పుడు సినిమా వేరేలా అయిపోయింది. ఇప్పుడు హీరోయిన్సే మా సాంగ్లు ఆడేస్తున్నారు కదా. ఇప్పుడు ఆ సాంగ్ కని ఉన్న కేటగిరీ చనిపోయింది. దానికని ఒక ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు, సంపాదించేవాళ్ళు. వాళ్ళు ఒక 4-5 years ఆ రౌండ్లో ఉంటారు, తర్వాత ఇంకొక ఆర్టిస్ట్ వస్తారు, వాళ్ళు బతుకుతారు అనేది ఆ కేటగిరీ చనిపోయింది. ఇప్పుడు అంతా స్పెషల్ సాంగ్స్ కావాలంటే బయట నుంచి ఎవరినో ఇంపోర్ట్ చేసుకొని రావాలి. లేదు, ఈ పిక్చర్లో హీరోయిన్గా ఉన్నా నెక్స్ట్ ఈ సినిమాలో సోలో చెయ్యి అంటే సోలో చేసేస్తారు అదే హీరోతో, మళ్ళీ వేరే సినిమాలో హీరోయిన్ చేస్తారు. అలా అయిపోయింది. సో ఈ ట్రెండ్ రెడీ టు ముందైతే గ్లామర్ డ్రెస్ వేసుకోవడానికి మేము ఉన్నాం, ఇప్పుడు అందరూ హీరోయిన్స్ గ్లామర్ డ్రెస్. సో ఈ ట్రెండ్ ఎలా ఉందంటారమ్మా? దీన్ని మీరు ఎలా అయితే యాక్సెప్ట్ చేసేవాళ్ళ? ఎలా? నాకు కొంచెం బాధేనండి, ఎందుకంటే అదే చెప్తున్నాను కదా, మా లాంటి క్యారెక్టర్స్ మా వ్యాంప్ గాను సోలో సాంగ్స్ చేసేవాళ్ళ కానీ ఒక కేటగిరీ ఆఫ్ మూవీ ఉండేది. విలన్కి ఎలాగో ఒక కేటగిరీ ఉందో, కమెడియన్కి ఒక కేటగిరీ ఉందో, దీనికి ఒక కేటగిరీ, ఒక హీరో హీరోయిన్కి ఎలా ఉందో, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎలా ఉందో, అలాగే మాకు ఉండేది. అవును, ఇప్పుడు అది లేదు. మిగతాదన్నీ ఉంది. విలన్ అనేది ఉంది సినిమాలో, హీరో హీరోయిన్ ఉంది, కమెడియన్ ఉన్నారు, క్యారెక్టర్స్ చేసేవారు. మా కేటగిరీ ఉన్నది మాత్రం చనిపోయింది సినిమా ఇండస్ట్రీ నుంచి. అది చాలా బాధ. అది ఏమన్నా ఇండస్ట్రీ ఒక మిస్ అవుతోంది అనే ఫీల్ ఏమన్నా ఉందమ్మా? ఎక్కడ మిస్ అవుతుంది? అదే హీరోయిన్స్ చేసేస్తున్నారు కదా ఒక సాంగ్కి. ఆ పిక్చర్ హీరోయిన్ ఈ పిక్చర్లో వచ్చి సోలో, నెక్స్ట్ పిక్చర్లో మళ్ళీ హీరోయిన్ చేస్తుంది అదే హీరోతో. సో అలా తీసుకొచ్చేసారు. అనురాధ గారు ఆ కాలంలో ఉన్నటువంటి హీరోల కంటే కూడా చాలా హైట్ ఉండేవాళ్ళు కదా. మీ పక్కన యాక్ట్ చేయాలి, లేకుండా మీ పక్కన డాన్స్ చేయాలి, అంత హైట్ అనిపించేది కదా. మాకు చెట్లు కొమ్ములన్నీ పెడతారు కదా, దానివల్ల ఇంకా హైట్ కనిపిస్తాం మేము. నేను 5'6" 5'7" ఉంటాను, కానీ అప్పుడు మేము కాస్ట్యూమ్స్ అంతా వేసిన తర్వాత వేసుకునేవాళ్ళు. హీల్ తక్కువ వేస్తాం, ఎందుకంటే హెవీ ఆడతాం కాబట్టి. ఎక్కువ హీల్ కొంచెం కావాలి అనే మోడర్న్ టైప్ సాంగ్స్ ఉంటేనే హీల్ వేస్తాం. ఈ గ్లిటర్ వర్క్ చేసిన సాంగ్స్ వేసేటప్పుడు కింద వచ్చేసి క్యాన్వాస్ పెట్టి ఈ కలర్ కాస్ట్యూమ్ వేస్తున్నాం అంటే ఈ కలర్లోనే చమ్కీ వర్క్లోనే షూ రెడీ చేస్తారు, తక్కువ హీల్ పెట్టి. ఎందుకంటే అప్పుడు కాలంలో కొరియోగ్రాఫర్స్ మా నీని పగలగొట్టేవాళ్ళు. నీ మూమెంట్స్, కింద కూర్చొని లేసే మూమెంట్స్ చాలా ఉంటాయి, ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ దానిపైన ఏంటంటే ఇలాంటి గ్లిటర్ వర్క్స్ చేసేటప్పుడు ఏదైనా ఒక కొమ్ములు, ఏదైనా గ్లిటర్స్, ఏదైనా డెకరేషన్స్ ఎక్కువ ఉండేవి, అదంతా పెట్టేసరికి ఇంకా హైట్ కనిపించేవాళ్ళం బాగా. అవును. అయితే మీరు నాట్ ఓన్లీ డాన్సర్ కాదు, ఒక మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు కదా. అది ఊరికే కరాటే, బైక్ తోలుతాను. బైక్ జావా తోలేవాళ్ళు, రాయల్ ఎన్ఫీల్డ్ ఉండేవి, మోటార్ బైక్స్ అన్ని ఉండేవి. బైక్ తోలేదాన్ని, సినిమాలో కూడా బైక్స్ తోలేదాన్ని. జీప్స్ వచ్చి మెట్లో నుంచి దిగమన్నా విలన్ గా అంత వ్యాంప్ అంతా చేసేటప్పుడు మెట్లో నుంచి దింపేదాన్ని సెట్లో. అదంతా ధైర్యంగా చేస్తాను. లారీ తోలేదాన్ని అప్పుడు. ఇప్పుడు కార్ తోలడానికే ఇవ్వట్లేదు. ఐ హ్యాడ్ ఎ బైపాస్ సర్జరీ 2021లో. అప్పటి నుంచి మా డాటర్ అయినా మా సన్ అయినా బెటర్ వీ విల్ డ్రైవ్ ఫర్ యూ ఆర్ విల్ కీప్ ఎ డ్రైవర్ ఫర్ యూ, యూ ప్లీజ్ డోంట్ డ్రైవ్ అని మానిపించేస్తారు. సో ఇవన్నీ బైక్ మీద స్టంట్లు చేస్తున్నప్పుడు, బైక్స్ వేసుకొని తిరుగుతున్నప్పుడు, ఫైట్స్ లో ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తున్నారు. హార్స్ రైడింగ్ కూడా ఉండేది. ఆ టైంలో అమ్మో అనురాధానా అనే ఫీల్ ఉండేదా? లేదు అనురాధ ఉంది చేస్తుంది అని కొంచెం ఒక రకమైన భయం కూడా ఉంటుంది కదా. భయం ఉన్నా మేము ధైర్యంగా చేయడానికి చేస్తాం. మా డైరెక్టర్ కానీ, మా కొరియోగ్రాఫర్ కానీ, మా ఫైట్ మాస్టర్ కానీ ఏది చెప్పినా అది చేసేయాలని ఒక ధైర్యం ఉంటుంది. మీకు ధైర్యం ఉంది, మీతో పాటు యాక్ట్ చేసే వాళ్ళకి వాళ్ళు చేస్తారు. నేను కౌబాయ్ నెంబర్ 1లో ఫస్ట్ టైం హాస్ట్ రైడ్ చేస్తున్నాను.
నేను అర్జున్ భీమరాజు మార్నింగ్ అయితే నాకు ప్రాక్టీస్ అవ్వడానికి కోసం మార్నింగ్ అయితే కార్లో వెళ్ళిపోతాం లొకేషన్కి. తలకొనలో నెరబెల్లిలో ఉండేవాళ్ళం. తలకొన ఫారెస్ట్ లోపల షూటింగ్. సో మార్నింగ్ మేకప్ అంతా వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. షూటింగ్ ప్యాకప్ అయ్యేసరికి నేను అర్జును, హీరో అర్జును, భీమరాజ్ విలన్, మేము ముగ్గురు హార్స్లోనే రిటర్న్ వచ్చేవాళ్ళు. సో మనకి యూస్ అవ్వాలి, నాకు అలవాటు పడాలని వాళ్ళు కూడా నాకు కంపెనీ ఇచ్చేవాళ్ళు. ఎవ్రీడే ఒక 21 days ఒక షెడ్యూల్ ఉండింది. మళ్ళీ ఇంకొక 15 days ఒక షెడ్యూల్ ఉండింది. 2 షెడ్యూల్ తలకొనలో, 3వ షెడ్యూలే చెన్నైలో ఉండింది. సో ఎవ్రీడే హార్స్ రైడ్, బ్యూటిఫుల్గా హార్స్ రైడ్ చేయడం నేర్చుకున్నాం అనమాట. సో అలాగా ఏదైనా నేర్చుకోవాలని. ఒక ఫైట్ కూడా మేము డాన్సర్స్ కాబట్టి మాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో కిక్ చేయాలన్నా, ఒకళ్ళు ముఖంలో కిక్ చేయాలన్నా చాలా ఫ్లెక్సిబుల్గా లెగ్ వస్తుంది. సో దానివల్ల మేము కొంచెం స్టైల్స్ నేర్చుకుంటే చాలు. ఒక స్టైల్ ఫినిష్ ఎలా ఇవ్వాలి, విల్ బి వెరీ ఫ్లెక్సిబుల్ అనమాట. అవును, బికాస్ వీఆర్ డాన్సర్స్. అందువల్ల అయితే అనురాధ గారు ఒక మూవీలో మోహన్ బాబు గారిని ఎత్తుకున్నారు కదా, ఏంటది? అది వీర ప్రతాప్ అనే సినిమా. సలీం మాస్టర్ సాంగ్ తీస్తున్నారు, నేను దాంట్లో మోగిని ఆయన ఎత్తుకొచ్చేస్తాను, కింద నుంచి పైకి తీసుకెళ్ళిపోవాలి, మా లోకానికి తీసుకొచ్చేస్తాను ఇలా చేసి. అప్పుడు మోగినీళ్ళు ఇలా చేసేసి వచ్చేస్తారు, వశీకరణ చేసి అక్కడ డిజాల్వ్ అయిపోయి ఇక్కడ ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయిపోయి ఆయన్ని సెడ్యూస్ చేయడానికి నేను ట్రై చేస్తే ఆయన నన్ను చూడకుండా ఉంటే నేను ఒక సాంగ్, ఆ సాంగ్ చేసేటప్పుడు బాగా గుర్తుంది, ప్రసాద్ స్టూడియోలో చేస్తున్నాను సాంగ్. ఒక షార్ట్ అయితే నేను ఇలా చేస్తే ఆయన నా చేతిలో రావాలి అని చెప్పారు సలీం మాస్టర్. అంటే మోహన్ బాబు నువ్వేంటి పిచ్చా నీకు పట్టింది, ఎలా ఎత్తుకుంటుంది, ఎలా ఎత్తుకోగలుగుతుంది, నా వెయిట్ ఏంటి తెలుసా, అమ్మాయి పడిపోతుంది, చేతులు పగిలిపోతాయి, వద్దు నీ వీపుకి ఏదైనా అయిపోతుంది, వద్దు వద్దు వద్దు, లేదు సార్ అమ్మాయి చేసేస్తుంది అని ఆయన. నాకు చాలాసేపుగా వీళ్ళేంటి డిస్కస్ చేస్తున్నారు. నేను ఎప్పుడు షార్ట్ అవ్వగానే అందరూ ఆర్టిస్ట్ కొంచెం దూరంగా కూర్చుంటాం కదా, లైటింగ్ అంతా చేస్తాను. నేను చాలాసేపుగా మాస్టర్ మోహన్ బాబు గారు ఏదో మాట్లాడుతున్నారు, మోహన్ బాబు గారు సొంత సినిమా, ఏంట్రా మాట్లాడుతున్నారు, ఏంటని వెళ్ళి చూద్దామని వెళ్ళి అడిగితే, లేదు నువ్వు ఆయన్ని ఎత్తుకోవాలి, ఆయన వెయిట్ నువ్వు ఎత్తుకోలేవంటున్నారు. నేను ఎత్తుకుంటాను మాస్టర్ అన్న, ఎత్తుతాను మాస్టర్. మోహన్ బాబు వద్దురా, వద్దు నీకు అను, నేను చెప్పేది విను అని ఆయన చెప్తున్నారు. నేను చెప్పాను ఫస్ట్ సలీం మాస్టర్ని ఎత్తుతాను, డైరెక్టర్ని ఫస్ట్ మాస్టర్ని ఎత్తుతాను, అది వచ్చిన తర్వాత మీరు కాన్ఫిడెంట్గా రండి మిమ్మల్ని ఎత్తుతాను. మాకు డాన్సర్స్కి ఒక అలవాటు ఏంటంటే, ఎక్కడన్నా చుట్టి గిట్టి మనం మూమెంట్ ఆడి హీరో పైన వెళ్తున్నామంటే మేము ఒక డిప్ ఇచ్చి షూట్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది పట్టుకోవడానికి, లైట్ వెయిటెడ్గా వెళ్తుంది బాడీ. ఆ నాకు డాన్స్ తెలిసిన వాళ్ళకే బాగా తెలుసు, డాన్స్ తెలియని వాళ్ళకి తెలియదు, అలాగే ఇంకేనే ఉంటారు, వీళ్ళే ఎత్తాలి. మేమేంటంటే ఒక కాలుతో ఒక డిప్ చేసి వి గో అప్ విత్ ద బాడీ వెళ్ళి షూట్ చేస్తాం. అప్పుడు ఇలా పట్టుకోవాలన్నా ఇలా పట్టుకోవాలన్నా ఎలాగైనా ఈజీగా ఉంటుంది, లైట్ వెయిటెడ్గా అనిపించదు. సో సలీం మాస్టర్ గారు ఇలా అనే లోపల వచ్చేస్తారు నా చేతికి, ఇలా ఎత్తేసుకున్నారు, ఎత్తి ఆయన్ని చుట్టి ఆ బెడ్లో అలా చేశాను, ఆయన రావాలి. సో ఆయన వచ్చేసారు, చుట్టేసేసి బెడ్లో వచ్చి ఆయన రోల్ అయ్యి వెళ్ళాలి, అది షార్ట్. సలీం మాస్టర్ ఓ సూపర్ అను, చాలా బాగా చేసావు మోహన్ బాబు గారితో చేసి. నేను మోహన్ బాబు గారితో కూడా చేస్తాను మాస్టర్ అన్న, ఏదైనా బెట్టు కట్టండి నేను చేసేస్తాను, నీకు 100 chocolates తెప్పిస్తానన్నారు సలీం మాస్టర్. చేస్తాను చూడండి. బాబు గారు అయితే అయ్యయ్యో ఎలాగా అను పాడేస్తే ఆయన్ని పాడేస్తానని ఒక భయం, ఇంకొకటి మీరు ధైర్యంగా రండి సార్ నేను చేస్తానని చెప్పి షార్ట్ చేసేసాను ఒకే టేక్లో. ఆయన కూడా ధైర్యంగా వచ్చేసారు. అప్పుడు సలీం మాస్టర్ గారు వెంటనే అనుకి 100 chocolates, అన్ని క్యాడ్బరీస్ 5 star అది జంప్స్ అని ఒక ఫుల్ బ్యాగ్ 100 chocolates. సో వాట్ వాస్ ద రియాక్షన్ ఫ్రమ్ మోహన్ బాబు గారు? ఆయన అన్నారు ఆయనకి నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అమ్మ హెయిర్ డ్రెస్సర్గా సురేష్ ప్రొడక్షన్స్ చేసేవాడు రామానాయుడు గారి సినిమాలు. అప్పుడు ఆయన విలన్గా అప్పుడే చేస్తూ ఉన్నారు. సో నన్ను షూటింగ్కి నన్ను ఫ్రీ ఉండేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు, సరోజా కూతురా చిన్నపిల్ల జాగ్రత్త ఇక్కడ సెట్లో అంటారు, ఎక్కడ కనపడకుండా పోతుందేమో అని. చాలా షూటింగ్స్ జరిగేవి, ఇప్పుడులాగా ఖాళీగా ఉండదు ఫ్లోర్స్. అప్పుడు ఇక్కడ తెలుగు జరుగుతుంది, అక్కడ కన్నడ జరుగుతుంది, ఇంకొక ఫ్లోర్లో తారవం జరుగుతుంది, ఇంకొక ఫ్లోర్లో మలయాళం జరుగుతుంది, అలా ఫుల్గా ఉంటారు. ఎక్కడ కనపడకుండా పోతుంది జాగ్రత్తగా చూసుకో అంటారు ఆయన.